క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు నీ హృదయం ఎక్కడ ఉన్నది అని పరిశీలించమని కోరుతూ ఉన్నారు. నీ హృదయం అందం పైన ఉన్నదా, ఆస్తిపాస్తుల పైన ఉన్నదా, అంతస్తుల పైన ఉన్నదా, పేరు ప్రఖ్యాతుల పైన ఉన్నదా, పదవుల పైన ఉన్నదా? ఎక్కడ ఉన్నది నీ యొక్క హృదయం? ఆనందం పైన ఉన్నదా, ఆరోగ్యం పైన ఉన్నదా? ఎందుకంటే ఇవన్నీ కూడా తరిగిపోతాయి, కరిగిపోతాయి, పాడైపోతాయి, దోచుకోబడతాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. ఈ లోక సంపదలన్నీ కూడా త్రుప్పుబడతాయి, దొంగలు దోచుకుంటారు, తరిగిపోతాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. పరలోక సంపదల మీద నీ యొక్క హృదయాన్ని నిలపండి, అవి శాశ్వతమైనవి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సొలొమోను మహారాజు గుర్తించాడు కాబట్టి ఆయన, ప్రభు నాకు ఆస్తులు వద్దు, ఐశ్వర్యాలు వద్దు, రాజ్యాలు వద్దు, సంపదలు వద్దు, కానీ నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అంటూ ఉన్నారు. దేవుడు మొదటి నుండి, సృష్టి ఆరంభం నుండి జ్ఞానంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడో మిగతా సంపదలన్నీ కూడా ఆయనతో పాటు వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అనేటటువంటి సంపద మనతో ఉంటే అంతా కూడా మనతో ఉన్నట్టే. కాబట్టి ఆ సంపద అయినటువంటి క్రీస్తు ప్రభువుని సంపాదించుకుందాం, ప్రయత్నించుదాం, దాచుకుందాం. కావున నీ హృదయాన్ని ఎంతో అమూల్యమైనటువంటి క్రీస్తు అనే సంపద మీద నిలుపుకుందాం. ఆమేన్.